హే గైస్, ఎలా ఉన్నారు? ఇండియాలో అతిపెద్ద స్కామర్ అండ్ ఫ్రాడర్ అనగానే మనకి మొదటి గుర్తొచ్చే పేరు విజయ్ మాల్యా. విజయ్ మాల్యా బ్యాంకుల్లో కోట్లు లోన్ తీసుకుని అవి ఎగ్గొట్టి వేరే దేశాలు పారిపోయి అక్కడున్న అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరియు తనను నమ్ముకున్న ఎంప్లాయీస్ కి శాలరీస్ ఎగ్గొట్టి అండ్ రూడ్ గా అండ్ చాలా అబ్యూజ్ గా బిహేవ్ చేసేవాడు. ఇదంతా ఒక యాంగిల్. బట్ నిన్న తను ఒక పాడ్కాస్ట్ ఇచ్చాడు. అది 4 గంటల 18 నిమిషాలు ఉందన్నమాట. సో ఆ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మేబీ మీ ఒపీనియన్ మారొచ్చేమో. అంటే నేను ఇక్కడ ఆయన తరపున సపోర్ట్ చేయట్లేదు, అలానే ఆయనకి నెగిటివ్ గా సపోర్ట్ చేయట్లేదు. నిన్న ఆ పాడ్కాస్ట్ లో ఏం జరిగింది 4 గంటలు మీరు చూడలేరు కాబట్టి సో క్రిస్ప్ గా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ 9 సంవత్సరాల తర్వాత ఆయన ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా ఒక న్యూస్ ఛానల్ కాదు, జస్ట్ యూట్యూబర్ కి అనమాట. సో ఈ యూట్యూబర్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఇంతకు ముందు చాలా పెద్ద న్యూస్ ఛానల్స్ వెళ్ళి విజయ్ మాల్యా గారిని ఇంటర్వ్యూ అడిగినా కూడా తను ఇవ్వలేదంట. సో దీనికి ఒక రీజన్ ఉందని కూడా తను చెప్పాడు. సో వీడియోలోకి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే నేను ఒక యూట్యూబర్ కి పాడ్కాస్ట్ ఇచ్చాడు కదా, అది 4 గంటల 18 నిమిషాలు ఉంది. సో తను అంత ఓపికగా కూర్చొని అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ ప్లస్ తన ఒపీనియన్స్ ఏంటో కూడా చెప్పాడు. సో ఆ పాడ్కాస్ట్ లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. సో ఇందులో మొదటి క్వశ్చన్, 9 ఇయర్స్ నుండి ఒక ఇంటర్వ్యూ కూడా ఇలేదు ఎందుకని, అండ్ 9 ఇయర్స్ తర్వాత వచ్చి ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు అని విజయ్ మాల్యా గారిని అడిగితే తను ఏం చెప్పాడంటే, ఇండియాలో ఏ స్కామ్ జరిగినా ఏ ఫ్రాడ్ జరిగినా ఫస్ట్ నా ఫోటోని పెట్టి థంబ్నెయిల్ గా చాలా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసేవాళ్ళు. నేను కూడా స్టార్టింగ్ లో ఇంటర్వ్యూ ఇద్దామనే చూశాను, బట్ న్యూస్ ఛానల్స్ అన్ని నన్ను చాలా బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసేవి. ఒకవేళ ఇంటర్వ్యూ ఇద్దామని వెళ్తే నేను చెప్పిందే వాళ్ళు వినట్లేదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో నా గురించి అదే నా నుంచి ఆశిస్తున్నారు చెప్తానేమో అని. అందుకే నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆపేశాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ తను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే, నాకు ఇంకా గుర్తుంది 2016లో ఒక టీవీ యాంకర్ స్క్రీన్ మీద నా ఫోటోని డిస్ప్లే చేస్తూ చాలా గట్టిగా అరుస్తూ, నువ్వు జైలుకి వెళ్తే నాకు చూడాలని ఉంది, నేను జైల్ యూనిఫామ్ లో చూడాలని, ఐ మీన్ ఖైదీ డ్రెస్ లో, అండ్ నువ్వు జైల్లో చెప్పకూడదు తింటే నేను చూడాలంది, ఇలా అనుకుంటూ చాలా గట్టిగా అరుస్తూ చెప్పిందంట. తనకి ఇంకా అది మైండ్ లోనే ఉండిపోయింది అని చెప్పాడు. సో దీనివల్లే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఆపేశాను అని చెప్పేశాడు. బట్ ఈ పాడ్కాస్ట్ కి ఎందుకు ఒప్పుకున్నాడంటే, ఈ పాడ్కాస్ట్ లో అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఫ్రీగా ఆన్సర్ చేయొచ్చు అండ్ సేమ్ టైం తన ఒపీనియన్స్ ఏంటో కూడా చెప్పొచ్చు అని అనుకున్నాడంట. ఎందుకంటే మిగతా మీడియా ఛానల్స్ లో ఏంటంటే దీని ఒపీనియన్స్ అవసరంలా, తిను బ్యాడ్ గా అంటే మనీ ఎగ్గొట్టేసి వేరే దేశాలు వెళ్ళారని చెప్పారు కదా, బ్యాడ్ గా పోర్ట్రేట్ అయింది కదా. సో అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదామని డిసైడ్ అయ్యారంట. బట్ ఈయన చెప్పేది వినట్లేదని తను మెన్షన్ చేశాడు. సో అందుకే ఈ పాడ్కాస్ట్ కి వచ్చి తను ఇంటర్వ్యూ ఇస్తున్నాడని చెప్పాడు అనమాట. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్కహాలిక్ బ్యాన్ అయింది కదా ఇండియాలో, సో మీరు అప్పుడు ఎలా సర్వైవ్ అయ్యారు అని అడిగారు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే విజయ్ మాల్యా గారిని, విజయ్ మాల్యా గారు ఒకప్పుడు యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ కి చైర్మన్ అనమాట. ఇది ఆల్కహాలిక్ బిజినెస్ అనమాట. ఇది పెద్ద ప్రశ్నే కాదు, నేను అప్పట్లో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా ఇండియాలో ఆల్కహాలిక్ ఎక్కువ కాలం బ్యాన్ అయ్యి ఉండదని. సో నేను అనుకున్న లాగానే జరిగింది, ఇండియాలో ఎక్కువ కాలం ఆల్కహాలిక్ బ్యాన్ అవ్వలేదు. సో బట్ బిజినెస్ కి ఏం ప్రాబ్లం అవ్వలేదు, నేను బాగానే సర్వైవ్ అయ్యా అని చెప్పాడు. అండ్ థర్డ్ క్వశ్చన్, ఎందుకు మీరు ఏది మాట్లాడినా సరే హెడ్లైన్ గా ఉంటుంది అని అడిగారు. సో దీనికి విజయ్ మాల్యా గారు ఏం చెప్పారంటే, నో నేను హెడ్లైన్స్ గురించి మాట్లాడను, ఎప్పుడైనా నేను మాట్లాడిందే హెడ్లైన్స్ అయింది. అంటే తను ఏం మాట్లాడినా సరే కాంట్రవర్సీ చేస్తారంట. సో తను ఏం మెన్షన్ చేశాడంటే, నేను ఏది మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తారు అండ్ నేను ఏది మాట్లాడినా నెగిటివ్ గా చూస్తారు, ఎందుకంటే పీపుల్ కి కాంట్రవర్సీ ఇష్టం అండ్ మీడియా ఛానల్స్ కి కాంట్రవర్సీ అంటే చాలా ఇంపార్టెంట్, మీకు కూడా తెలుసు. అండ్ పీపుల్ కూడా నెగిటివ్ థింగ్స్ కి బాగా అట్రాక్ట్ అవుతారని తను మెన్షన్ చేశాడు. సో అందుకని తను ఏది మాట్లాడినా సరే కాంట్రవర్సీ అండ్ నెగిటివ్ గా చూస్తున్నారు అని చెప్పాడు అనమాట. సో దీని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, అదే ఫ్లెంబోయంట్. ఫ్లెంబోయంట్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్వింగ్ లైఫ్ అండ్ అప్రిషియేటింగ్ గుడ్ థింగ్స్ ఇన్ లైఫ్, బట్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరుగా ఉండొచ్చు అని ఆయన డిక్లేర్ చేశాడు అనమాట. సో ఆయన ఇంకా చాలా చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏది చెప్పినా ఏది చేసినా అది రివర్స్ లో బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు నన్ను సోషల్ మీడియాలో అని కన్క్లూజన్ ఇచ్చాడు అనమాట. అండ్ ఆ పాడ్కాస్ట్ లో ఇంకొన్ని క్వశ్చన్లు అడిగారు. అండ్ కింగ్ ఫిషర్ గురించి అడిగారు, కింగ్ ఫిషర్ ని ఎలా స్థాపించావు, ఎలా డౌన్ ఫాల్ అయింది, అసలు దాని స్టోరీ ఏంటి అని కూడా అడిగారు. దాని గురించి చెప్పాలంటే ఇది కొంచెం లెంతీ వీడియో ఇది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, దాని మీద సపరేట్ వీడియో చేద్దాం, ఎందుకంటే అది కొంచెం క్లియర్ గా చెప్పాలి. ఫోర్త్ క్వశ్చన్, మీ మీద చాలా ఫ్రాడ్ కేసులు అండ్ స్కామ్ కేసులు చాలా ఉన్నాయి కదా, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే, సో విజయ్ మాల్యా గారు ఏం చెప్పారంటే, నేను బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకుంది నిజమే, కానీ అవి కట్టకుండా ఎగ్గొట్టలేదు. నేను హాలిడేస్ లో ట్రిప్ కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్న ఫోటోల్ని తీసుకొచ్చి నేను ఫ్రాడ్ చేసి వేరే దేశం పారిపోయా అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు ఇక్కడ బ్యాడ్ గా నన్ను. బట్ నేను బ్యాంక్స్ దగ్గర లోన్ తీసుకున్నా, కానీ వాటిని మళ్ళీ కట్టాను, వడ్డీతో సహా కట్టాను. నేను 6,203 కోట్లు తీసుకుంటే
దాన్ని వడ్డీతో సహా 14,100 కోట్లు కట్టాను. మీరు కావాలంటే ప్రూఫ్స్ కింద యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూసుకోండి. దాంట్లో క్లియర్ గా నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేసి పెట్టారు. అండ్ ఇవి చెప్తూ తన ఒపీనియన్ కూడా చెప్పాడు. ఏంటంటే నేను ఇలా లోన్స్ తీసుకున్నాను కానీ కట్టడం లేట్ అయింది. సో ఆ లోపే నన్ను బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసి డబ్బులు తీసుకొని వేరే దేశం వెళ్ళిపోయాడు, ఎగ్గొట్టాడు అండ్ ఇలాగ చాలా బాగా నెగిటివ్ గా స్ప్రెడ్ చేశారు. కానీ నేను ఇప్పుడు లోన్స్ కట్టాను, గవర్నమెంట్ నోటీస్ చేసింది, యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ లో కూడా ఉంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకి నేను చేసింది కనపడట్లేదా? నేను ఇంత అమౌంట్ పే చేశాను కదా, ఇది ఎవరు సోషల్ మీడియా నోటీస్ చేయట్లేదా? సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే సోషల్ మీడియాకి ఓన్లీ కాంట్రవర్సీ అండ్ నెగిటివ్ న్యూస్ మాత్రమే కావాలి. ఎవరైనా మంచి పని చేస్తే దాన్ని బాగా నోటీస్ చేయరు, అట్లా చెప్పేసి అలా వదిలేస్తారు. బట్ కాంట్రవర్సీ అండ్ నెగిటివ్ టాపిక్స్ మాత్రం బాగా స్ప్రెడ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీ కావాలి కాబట్టి అని చెప్పాడు అనమాట. సో ఆ పాడ్కాస్ట్ మొత్తంలో తను ప్రెజర్ చేసిన మాట్లాడిన టాపిక్ ఏంటంటే, నేను లోన్స్ తీసుకున్నాను బట్ నేను ఇప్పుడు అవి పే చేశాను, సోషల్ మీడియా కనపడట్లేదా, ఎవరు ఒక్కరు కూడా మాట్లాడరేంటి దీని గురించి అని మాట్లాడుకుంటూ వచ్చాడు అనమాట. అండ్ ఆ పాడ్కాస్ట్ లో చాలా ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్, మీరు ఇండియాకి వస్తారా రారా అంటే ప్రెసెంట్ తను లండన్ లో ఉంటున్నాడు, మీరు ఇండియాకి వస్తారా రారా అని కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఫర్దర్ గా వెళ్ళాయి. అవి నాకు ఇంపార్టెంట్ కాదనిపించాయి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్ట్ టాపిక్స్ ఇంకొన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. సో మీ ప్రయత్నంలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వండి. ఇలాంటి ఇంట్రెస్ట్ టాపిక్స్ ఇంకొన్ని మీ ముందుకు తెస్తాను.